సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎక్కడనైనా లింగ వివక్షత ఉండకూడదు అనేది తీర్పు వచ్చిన సారాంశం. ఎక్కడనైనా స్త్రీ పురుషుల మధ్యలో లింగ వివక్షత అనేది ఉండకూడదు అనేది తీర్పు సారాంశం. ఆ తీర్పు రాకముందు జరిగిన ఆర్గ్యుమెంట్స్ చాలా దేశంలో చాలా చర్చలు లేపినాయి. మరి విశ్వాసం ఒకటవుతే తీర్పు ఒకటి వచ్చేసింది. విశ్వాసం ఒకటవుతే తీర్పు ఒకటి వచ్చేసింది. ఆ తీర్పు ఇచ్చింది కూడా హిందూ విశ్వాసాలకు సంబంధించిన, అదే సమయంలో ఉన్నత వర్గాలకు సంబంధించిన జడ్జీలే ఆ తీర్పునిచ్చారు. మరి విశ్వాసాలు అంగీకరించవు. తీర్పు రాజ్యాంగంలో లోబడి, చట్టాలకు లోబడి స్త్రీ పురుషుల మధ్యలో సమానత్వాన్ని ఉండే విధంగా తీర్పు వచ్చేసింది. అట్లాంటి జడ్జీల మీద కూడా ఎలాంటి విమర్శ, దాడి జరగలేదు. కానీ కేవలం సీజే దళితుడు కాబట్టినే నువ్వు ఇట్లాంటి కామెంట్ చేస్తావా అనే ఒక పద్ధతిలో దాడి చేసిందే కాకుండా ఇంకా సమర్థించుకునే వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ మా అభిప్రాయం, గౌరవ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభిప్రాయమే ఈ దేశ పౌరులందరి అభిప్రాయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన గొప్పగా మాట్లాడిన దాంట్లోనే మళ్ళీ నేను చదివినిపిస్తున్నా. సీజేపై జరిగిన దాడి పట్ల ప్రధాని స్పందన వెంటనే ఫోన్ చేసి జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అని. ఇది ముమ్మాటికి వాస్తవం. మన సమాజం ఇలాంటి అనాగరిక చర్యలకు తావివ్వదు అన్నది. ఇది అనాగరిక చర్య అనే విషయం వాస్తవం. ఇది పూర్తిగా ఖండించదగ్గదనే విషయం. దయచేసి హిందూ మతం విశ్వాసమా, క్రైస్తవ మతం విశ్వాసమా, మహమ్మదీయ విశ్వాసమా కాదు. నేరం జరిగిన దాన్ని బట్టి నేరస్తుడా కాదనేదే తేల్చాలి. ఇది విశ్వాసాలకు సంబంధించిన విషయం కాదు, దాడికి సంబంధించిన అంశం. ఈ దాడి ఇవాళ చెప్పుతో దాడి జరిగింది. కాళ్ళకు చెప్పున్నది, జేబులో రాయి తీసుకొని పోతే, జేబులో కత్తి తీసుకొని పోతే, జేబులో రివాల్వర్ తుపాకీ తీసుకొని పోతే ఆ దాడి తీవ్రత పెరిగేది కదా. దాడే కదా. కాబట్టి దాడిని బట్టి, నేర స్వభావాన్ని బట్టి, నేరం జరిగిన తీరుని బట్టి సంబంధిత చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఏమైనా అడుగుతున్నాం. ఆ చట్టాలను అమలు చేసే ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎందుకు తమ విధులు న్యాయబద్ధంగా చట్టానికి లోబడి ఎందుకు నిర్వర్తించలేదని అడుగుతున్నాం. ఇప్పటికైనా నిర్వర్తించాలని కోరుతున్నాం. ఇది మా విజ్ఞప్తి, మా డిమాండ్. మళ్ళీ చెప్తున్నాం, మమ్మల్ని ఏ ధర్మం మనుషులుగా చూడ నిరాకరించిందో మాకు తెలియదు. ఏ ధర్మం మాకు ఊర్లో ఉండబడి అందరితో సమానంగా మంచినీళ్ళు తాగే స్వేచ్ఛ కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు, శతాబ్దాలు లేకుండా చేసిందో మాకు తెలియదు. మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టిపెట్టింది ఏ ధర్మమో మాకు తెలియదు. ఊరవతల అంట్రాన్ వాళ్ళుగా పిలువబడ్డది ఏ ధర్మం చేతనో మాకు తెలియదు. బజార్లో అందరిలాగా స్వేచ్ఛగా తిరగకుండా ఉండడానికి ముడ్డికి తాటాకు కట్టింది ఏ ధర్మమో మాకు తెలియదు. మా నోటికి ముంత కట్టింది ఏ ధర్మమో మాకు తెలియదు. మమ్మల్ని కొన్ని శతాబ్దాల పాటు చదువుకు, గుర్తింపుకు, గౌరవానికి దూరం చేసింది ఏ ధర్మమో మాకు తెలియదు. కానీ వీటన్నిటిని పోడగొట్టింది మాత్రం రాజ్యాంగమే. వీటన్నిటిని దుర్మార్గమైన నిబంధనలను, పశువుల కంటే హీనంగా చూడబడ్డ నిబంధనలను లేకుండా చేసింది రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగమే మాకు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ఖురాన్, మాకు భగవద్గీత, మాకు బైబిల్, లేకపోతే సిక్కు మత విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు ఏవైనా ఎన్ని విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నా మమ్మల్ని అంట్రాన్ వాళ్ళగా చూడబడ్డ వాళ్ళను శిక్షించలేదు కదా.
మమ్మల్ని ఊరికి దూరం చేసిన వాళ్లకు శిక్ష లేదు కదా. ఇప్పుడు ఉదాహరణకు మమ్మల్ని అవమానించేటోళ్ళు ఉన్నారు. మమ్మల్ని అవమానించేటోళ్ళు ఉంటే మమ్మల్ని అవమానించిన వాళ్ళను చట్టపరమైన శిక్షలు ఇవ్వాలని చెప్పి మేము కోరాలనా, దాడి చేయాలనా? మమ్మల్ని ఇప్పటికీ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో మరింత ముందుకు తీసుకొచ్చిన ఎస్సీ యాక్ట్ ఉన్నది. ఎస్సీ యాక్ట్ ఉండగా కూడా మాకు అవమానాలు జరుగుతున్నాయి, మా మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక మాట జారినందుకు అని మీరు అనుకుంటే పరిష్కారం దాడి అవుతే కుల వివక్షతకు ఇప్పటికీ పాటిస్తూ ఇప్పటికీ మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మీరేం చేస్తారులే అని చెప్పి దాడులు, హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ పట్ల మేము ఎలా ఏ భావం కలిగి ఉండాలి? మేము ఏ భావం కలిగి ఉండాలి? మాట జారితే ఆ జారిందాన్ని అడ్డం పెట్టుకొని దాడే కరెక్ట్ అంటున్న వాళ్ళకు ఆ మాట జారిందని ఒకవేళ తప్పని మీరు భావించుకుంటే ఆ తప్పుకు చట్ట పరిధిలో, న్యాయశాఖ పరిధిలో దానికి ఇది రుజువు చేసే అవకాశం ఉంది కదా. మమ్మల్ని అవమానిస్తే అవమానించిన వాళ్ళ పట్ల మేము దాడి చేయాలనా? మీరేం చేస్తలే అని చెప్పి మా తల్లుల్ని, మా అక్కల్ని, మా దళిత వర్గాల సంబంధించిన మహిళల్ని పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ప్రేమించినందుకే మీరు ఇంకా మా అమ్మాయిలను ప్రేమిస్తారా అని చెప్పి హత్యలు చేసే సంఘటనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లాంటి చోట అందరు తాగే నీళ్ళ కాడికి వెళ్ళి ఒక చిన్న బిడ్డ మేఘాలు, ఇంద్రకుమార్ మేఘాలు నీళ్లు తాగితేనే ఆ తాగిన చిన్న బిడ్డను చంపేసిన సంఘటనలు కనిపిస్తున్నాయి. మేము చట్టపరిధిలో వాళ్ళకి శిక్ష చేయాలని కోరాలనా? ప్రతి దాడులకు వెళ్ళాలనా? మాకు రాజ్యాంగం ఉన్నది, చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల పరిధిలో ఎస్సీలను, ఎస్టీలను అవమానించడం లేదా వాళ్ళ పట్ల దూషించడం, వాళ్ళ పట్ల దాడు చేయడం అనేది ఫలాని చట్టపరంగా శిక్షలు ఉంటాయని చెప్పి చట్టాలు చెప్తున్నాయి. మా పట్ల ఇప్పటికీ జరిగిన చట్టాల పరిధిలోనే న్యాయం కోరుతున్నాం, చట్టాల పరిధిలో శిక్షలు కోరుతున్నాం. కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఇప్పటికీ అవమానాలు పడుతున్నారు, దాడులకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు. మేము తిరిగి ప్రతీకారం అనే ధోరణితో మేము వెళ్ళాలనా? చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో మేము న్యాయాన్ని, గౌరవాన్ని కోరుకోవాలా? మాకు అంబేద్కర్ నేర్పింది, రాజ్యాంగం స్ఫూర్తి నేర్పింది సంయమనం పాటించాలి, చట్ట పరిధిలోనే న్యాయాన్ని కోరాలని. సంయమనం పాటించాలి, చట్ట పరిధిలోనే న్యాయం కోరాలని చెప్పి అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగం చెప్పింది. మేము ఆ పరిధిలోనే న్యాయాన్ని వెతుకుతున్నాం. ఇప్పటికైనా కేసు నమోదు చేయాలని చెప్పి, అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఎంఆర్పిఎస్ ఉన్న చోట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మొత్తం రాష్ట్రాల్లో ఇప్పటికి మేము 4 రాష్ట్ర కమిటీలతో సంప్రదించి తీసుకున్న నిర్ణయం ఇమీడియట్లీ సుప్రీంకోర్టు సిజే గవాయ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వాళ్ళను చట్టపరంగా కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, మరెక్కడ న్యాయమూర్తుల మీద ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఒక సమగ్రమైన విచారణ చేసి తదుపరి సూచనలు న్యాయమూర్తులతో కమిటేసి చేయాలని, అదే సమయంలో తదితర డిమాండ్లతో అక్టోబర్ 13న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నల్ల జెండాలతో చేస్తాం. దాడికి నిరసనగా అక్టోబర్ 13న ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో చేస్తాం.
ఇవి మహారాష్ట్ర కూడా, ఛత్తీస్గఢ్ కూడా, పాండిచ్చేరి అండ్ ఒడిశా రాష్ట్రాలు కూడా విస్తరిస్తాం. అదే సమయంలో ఆత్మగౌరవంతో జీవించాలనుకున్న ప్రతి దళితులు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రజాస్వామికవాదులందరూ ఈ పిలుపులో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. అక్టోబర్ 17న మండల కేంద్రాల్లో నల్ల జెండాలతో కూడిన నిరసన ప్రదర్శనలు దాడికి నిరసనగా ఉంటాయి. సేమ్ టైం చలో హైదరాబాద్ పిలుపు అక్టోబర్ 22న ఉంటుంది. భారీ నిరసన ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగాన్ని గౌరవించే, అంబేద్కర్ను గౌరవించే, ఇట్లాంటి అనాగరిక చర్యలను ఖండించే ప్రతి ఒక్కరూ ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని కోరుతున్నాం. అక్టోబర్ 22న చలో హైదరాబాద్, ఇది తెలంగాణ రాష్ట్ర స్థాయి భారీ నిరసన కార్యక్రమం. అక్టోబర్ 23న చలో అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఇది భారీ నిరసన కార్యక్రమం. అక్టోబర్ 24న చలో చెన్నై, ఇది తమిళనాడుకు సంబంధించిన భారీ నిరసన కార్యక్రమం. అక్టోబర్ 25న చలో బెంగళూరు, ఇది కర్ణాటకకు సంబంధించినది. అట్లనే ఇంకా మహారాష్ట్ర, అదే సమయంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, పాండిచ్చేరి మాకు అందుబాటులో ఉండబడే కమిటీలతో చర్చించి అక్కడ కూడా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. ఈ విషయంలో ఖచ్చితంగా ఆత్మగౌరవంతో జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి మేము కోరుతూ, ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నా, దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు సంఘటన జరిగిన వెంటనే సిజే గారికి ఫోన్ చేసి ఈ దాడిని ఖండిస్తున్నామని, అదే సమయంలో ప్రతి భారతీయుడు ఈ దాడి పట్ల ఆగ్రహంతో ఉన్నాడని, ఇట్లాంటి అనాగరిక చర్యల్ని ఎవరు సహించారని, ఇది పూర్తిగా ఖండించదగ్గదనే మాట అని నిజంగా దళిత వర్గాలకు ఎనలేని ఒక ధైర్యాన్ని, దళిత వర్గాలకు జరిగిన అవమానాన్ని ఒక సీరియస్గా ఖండించిన విధానాన్ని దృష్టి పెట్టుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కాకపోతే ఢిల్లీ ప్రభుత్వంని కూడా ఈ విషయంలో మార్గనిర్దేశాలు అందించే విధంగా, ఢిల్లీలో ఉండేది బీజేపీ ప్రభుత్వమే కనుక ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించే విధంగా ముందుకొస్తారని చెప్పి మేము ఆశిస్తూ, నిజంగా ఇప్పుడున్న రాజకీయ నేతల్లో, ఇప్పుడు కండ్ల ముందు జీవిస్తూ సమాజం ముందు కదలాడుతున్న రాజకీయ నేతల్లో అంబేద్కర్ అంటే ఎనలేని గౌరవం కలిగి ఉన్న వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారే. దళితులకు ఎక్కడ ఏ అవమానం జరిగినా దాన్ని ఖండించాల్సిందే, వాళ్ళ పట్ల ఉండాల్సిందే అని అంటున్నది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు సిజే గారితో జరిగిన దాడిని ఖండిస్తూ ఆ స్థాయిలో ముందుకొచ్చింది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారే. ఆయన పట్ల మాకు గౌరవం, ఆయన పట్ల అభిమానం మాకు కలిగి ఉన్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, రాజకీయ నేతల్లో దళితుల పట్ల నిజమైన అభిమానం గల వ్యక్తి, దళితులను ఆదుకునే వ్యక్తి, దళితులను పైకి తీసుకొచ్చే వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారు అనే విషయం మరొకసారి గుర్తు చేస్తూ ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను నేను.